ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏలూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు జుంజు మోజేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎస్సీ ఎస్టీలోని యువతీ యువకులకి న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఏర్పడిందని తెలియజేశారు. దళిత నాయకుడు కుమ్ము రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులానికి ఉపకులాలకు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా తీర్పు ఉందని హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ పోరాటానికి అధికారికంగా సుప్రీంకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ని మాదిగలకి ఫేవర్గా అవ్వడం జరిగింది. మన గతంలోనే 99-2004 వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాదిగలకి న్యాయం జరగాలని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా రాష్ట్రం మొత్తం మీద 22,000 మంది ఉద్యోగాలు పొంది తమ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని అనేకమైన కుటుంబాలు ఆర్థికంగా బలపడినాయి. మరి అదేవిధంగా మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలు 59 ఉపకులాలు వెళ్ళి బండ్ల జంబ్ల ఇవన్నీ కూడా ఉపకులాల వారికి కూడా లబ్ధి చెందే విధంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క అసెంబ్లీలో ఆమోదం పొంది వర్గీకరణ చేసి ఉన్నారు. దానికి చట్టబద్ధత లేదని చెప్పి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆపేసిన మరి ఎంఆర్పిఎస్ వారి యొక్క పోరాటం ఆగకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇంతకాలం యొక్క వివాదం నడిచిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మంచి తీర్పుని ఇవ్వటం జరిగింది. మాదిగ ఉపకులాలకే కాకుండా ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపకులానికి కూడా పండగ రోజు. మానేశ్వరి మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఎడతెరపు లేకోకుండా ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ జైలు కేసులు అనుభవిస్తూ జాతి పట్ల ఆయన చేసినటువంటి పోరాటం నిమిత్తమై ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ రోజున అదేవిధంగా సుప్రీంకోర్టు వారు కూడా సామాజిక న్యాయాన్ని గుర్తించి ఈరోజు హైకోర్టులన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా ఎస్సీ విషయాల్లో వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి తీర్పునివ్వడం మా అందరికి కూడా సంతోషదాయకం. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఈ విధమైనటువంటి తీర్పును వెలువరించడం మా అందరికి కూడా సంతోషదాయకంగా మేము భావిస్తూ ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేడు ప్రజల్లో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం బలపడే విధంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషదాయకం. గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాల వారు వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ యొక్క పోరాటాన్ని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు నేడు వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి 58 కులాలకి న్యాయం జరగాలని ఆ విధంగా చట్టబద్ధం చేయాలని చెప్పి కోరడం జరిగింది. తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఉద్యమానికి పోటుగా నడిచినటువంటి కృష్ణ మాదిగ గారు, ఆయనకి అండగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కిషన్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ